నమస్కారం అండి. నేను డాక్టర్ జయస్వాల్, న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్. ఈరోజు మనం ఎపిలెప్సీ, మూర్ఛ వ్యాధి గురించి మాట్లాడదాం. సీజర్ అంటే ఏంటి? ఒకసారి ఒక పేషెంట్కి ఫిట్స్ లాగా వచ్చిందనుకోండి, అది సింగిల్ సీజరు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువసేపు నిలబడిన వాళ్ళకి, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ లో అయిన వాళ్ళకి, హై ఫీవర్లో కూడా పిల్లల్లో ఫిట్స్ లాగా రావటం జరుగుతుంది. ఒకసారి ఫిట్ లాగా వస్తే దాన్ని ఎపిలెప్సీ అనరు. 2 సార్లు 3 సార్ల కన్నా ఎక్కువ ఈ అటాక్ మళ్ళా వస్తే దాన్ని ఎపిలెప్సీ అంటారు. దాని అర్థం ఏంటి? ఈ పేషెంట్కి ఇలాంటి ఫిట్స్ మళ్ళా వచ్చే అవకాశం ఉందని అర్థం. సింగిల్ అటాక్ వచ్చిందనుకోండి, దాన్ని సీజర్ అంటాం. అంటే 1 అటాక్. ఇది సాధారణంగా బీపీ డౌన్ అవటం ఆ సిచ్యువేషన్లో జరుగుతుంది. షుగర్ లో అయితే కూడా ఇలా జరగవచ్చు. అది కాకుండా పిల్లల్లో ఫీవర్లో కూడా ఇలా జరగవచ్చు. ఒక్కసారి ఫిట్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఎపిలెప్సీ ఉందని చెప్పరు. ఎపిలెప్సీ అంటే సాధారణంగా మనం మూర్ఛ రోగం, సొమ్ము రోగం అని అంటాం. అది ఆ రోగం ఎలా ఉంటుందంటే మాటికి ఫిట్స్ మళ్ళా తరచూ రావటం అనేది జరుగుతుంటుంది. అది ఎన్ని రోజులు జరుగుతుంది, ఎన్ని రోజుల వరకు మందులు వాడాలి, ఇవన్నీ డిఫరెంట్ విషయం అన్నమాట. ఇప్పుడు కారణం అంటారా? ఎపిలెప్సీకి కారణాలు ఏజ్ తోటి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. అంటే సింగిల్ సీజర్ గురించి మాట్లాడితే పిల్లల్లో 5 ఇయర్స్ ఏజ్ లోపు ఫీవర్లో వచ్చే ఫిట్స్ ఫెబ్రైల్ కన్వల్షన్స్ అంటాం. 5 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వచ్చే రకమైన ఫిట్స్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 15 to 35 ఏజ్ గ్రూప్లో వచ్చే ఫిట్స్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 35 తర్వాత వచ్చే ఫిట్స్ దీనికి కారణాలు వేరే ఉంటాయి. అండ్ ఏజ్ 50-60 దాటిన తర్వాత లేట్ ఆన్సెట్ ఫిట్స్ని కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ఏజ్ని బట్టి, ఎలాంటి ఫిట్ వచ్చిందో దాన్ని బట్టి, ఎన్నిసార్లు ఇలా సీజర్ వచ్చిందో దాన్ని బట్టి ఇది ఎపిలెప్సియా కాదా అనేది డిసైడ్ చేస్తారు. ఒక్కసారి ఫిట్ వచ్చి పడిపోతే మళ్ళీ ఈ ఫిట్ వస్తుందని చెప్పటం కష్టం. అటువంటప్పుడు టెస్ట్లు మనకి హెల్ప్ చేస్తాయి అండి. టెస్ట్లో ఏంటి? స్కాన్ చేస్తే స్కాన్లో ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, సో ఈ పేషెంట్కి మళ్ళీ ఇలాంటి మూర్ఛ జరిగే అవకాశం ఎక్కువ అని అర్థం. నెంబర్ 2, ఈజీ అనేది ఒక టెస్ట్ చేస్తాం. స్కాన్ నార్మల్ ఉంది, కానీ ఈజీ అంటే తల తరంగాలు చూస్తాం, ఎలక్ట్రికల్ తరంగాలు. అవి అబ్నార్మల్గా ఉన్నాయంటే మళ్ళీ ఫిట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మనం నిద్రలో ఉల్కటం, స్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఉల్కటం, పొద్దున్న లేచి మనం మొహం కడుగుతున్నప్పుడు మన చేయి నుంచి బ్రష్ ఎగిరి పడిపోవటం, లేకపోతే వస్తువులు దానిమని చేతుల నుంచి జారి పడిపోవటం, అది స్పెషల్గా మార్నింగ్ అవర్స్లో జరిగితే అది ఒక ఇండికేటర్ ఇది ఫిట్స్ కావచ్చు అని. అది కాకుండా నిద్ర సరిగా లేకపోతే కూడా ఈ లక్షణాలు బయటపడవచ్చు. అది కాకుండా మనకు కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి స్పెసిఫిక్ డ్రగ్ వాడటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూర్ఛ వ్యాధి ఎపిలెప్సీ ఎన్నో రకాలు ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఏ రకమైన ఫిట్స్ అనేది దాన్ని డయాగ్నోసిస్ చేసి దానికి సంబంధించింది స్పెసిఫిక్ మెడిసిన్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సాధారణంగా అన్ని మూర్ఛ వ్యాధులకు ఒక రకమైన మందు వాడటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఫిట్స్ తగ్గే బదులు పెరిగినట్టు కూడా అవుతుంది. సో స్పెసిఫిక్గా సూటబుల్ డ్రగ్ చూస్ చేయాలి, సూటబుల్ డ్రగ్ వాడాలి. అప్పుడే ఈ ఫిట్స్ యూజువల్లీగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఒక పేషెంట్కి ఫిట్ వచ్చిందనుకోండి, అయితే ప్రశ్న ఏముంటుంది? నాకు మళ్ళీ ఫిట్ రావచ్చా? సో ఈజీ అబ్నార్మల్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ, బ్రెయిన్లో ఎలాంటి ఫాల్ట్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ. అది కాకుండా రికరెంట్, ఇప్పుడు ఆల్కహాల్ విత్డ్రాల్,
అలాంటి టైంలో మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా జరిగితే డెఫినెట్గా ఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మాటి మాటికి షుగర్ లో అయ్యి ఫిట్స్ దాంట్లో కూడా ఫిట్స్ రావటం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ట్రీటబుల్ అనమాట. దీన్ని అవాయిడ్ చేయొచ్చు మనం. సో ఒక్కసారి ఫిట్ వచ్చిందంటే మళ్ళీ ఫిట్ వచ్చే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. అంటే 50% అనే మాట కదా. కానీ సాధారణంగా లైఫ్‌లో అలా జరగదు. ఎంతోమంది పేషెంట్‌కి ఒకసారి ఫిట్ వచ్చినాక మర్చిపోతాం. దాని గురించి మనం గుర్తు కూడా ఉండదు. వాళ్ళకి ఇంకోసారి ఆ ఫిట్ రాదు కూడా. కానీ ఫిట్ ఒకసారి వచ్చి సెకండ్ టైమ్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు రెడ్ హెరింగ్ అనమాట. ఇది ఎపిలెప్సియా అంటే మూర్ఛ రోగమా, సోమరోగమా? ఎందుకంటే దీనికి రిస్క్ మళ్ళ మళ్ళ వచ్చేది చాలా ఎక్కువ. సో అటువంటప్పుడు మనం మెడిసిన్స్ ఖచ్చితంగా వాడవలసిందే. సో మెడిసిన్స్ దగ్గర కూడా ఒక కన్ఫ్యూషన్ అండి. లైఫ్ లాంగ్ వాడాలా? కొన్ని రోజులు వాడి ఈ మందు మానేయొచ్చా అనేది కామన్ ప్రశ్న. సాధారణంగా ఈ స్పెసిఫిక్ పర్టిక్యులర్ మంచి డ్రగ్గు, సూటబుల్ డ్రగ్ చూస్ చేసి వాడితే ఒక 3 ఇయర్స్ ఫిట్స్ రాకుండా ఉంటే మెల్లగా ఈ మందులు తగ్గించి మానేస్తాం. ఎప్పుడు సడన్గా మందులు మానేయకూడదు. నంబర్ 1. రెగ్యులారిటీ ఆఫ్ టేకింగ్ మెడిసిన్ చాలా చాలా ఇంపార్టెంటు. సో నిద్ర ఇంపార్టెంటు, టీవీ, సెల్ ఫోన్ తగ్గించడం ఇంపార్టెంటు, అనవసరమైన స్ట్రెస్ తీసుకోవటం కూడా అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంటు. అండ్ అబవ్ ఆల్ రెగ్యులర్ మెడికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మెడిసిన్ వాడిన తర్వాత 3 ఇయర్స్ మనం పర్ఫెక్ట్గా వాడాము. వాడేసి స్లోగా మెడికల్ అడ్వైస్లో తగ్గించి మానేసాం. ఇలాంటి పేషెంట్స్లో సాధారణంగా మన జీవితంలో నాకెప్పుడు మూర్ఛ రాలేదు. కానీ నా జీవిత కాలంలో నాకు ఈ ఫిట్స్ వచ్చే అవకాశం 1% ఉంది. ఇది ప్రతి మనిషికి ఉంది. ఒక్కసారి ఫిట్ వచ్చిన తర్వాత కరెక్ట్ మెడిసిన్ వాడుకుంటే, కోర్స్ తీసుకొని మళ్ళీ మందులు మానేస్తే మళ్ళీ నాకు మూర్ఛ వచ్చే అవకాశం 2%. కానీ ఫిట్ వచ్చిన తర్వాత అంటే ఎపిలెప్సీ వచ్చిన తర్వాత మెడిసిన్ వాడకపోతే రిస్క్ 50% పైన ఉంటుంది. ఇప్పుడు మనం మెడిసిన్ సెలెక్ట్ చేసి వాడాము. సో యూజువల్లీ ఒక డ్రగ్ సాధారణంగా పర్ఫెక్ట్ డ్రగ్ చూసి పెట్టినప్పుడు 50-70% పేషెంట్స్కి ఈ ఫిట్స్ కంట్రోల్ అయిపోతాయండి. కొన్నిసార్లు ఇంకొక డ్రగ్ యాడ్ చేయవలసి వస్తుంది. అటువంటప్పుడు ఈ సేఫ్టీ 70-80% వరకు మనం కంట్రోల్ చేయవచ్చు. కానీ ఈ పేషెంట్కి మళ్ళీ ఇంకా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి అంటే 3 డ్రగ్ యాడ్ చేసినా అంత బెనిఫిట్ ఉండదు. సో 50, 70, 75 ఆర్ 80 అంతకంటే బియాండ్ ఇది 100% కంట్రోల్కి 100% పేషెంట్స్లో అయ్యే అవకాశం చాలా తక్కువ. కానీ దానికి అండర్లయింగ్ కాజెస్ ఎన్నో ఉంటాయి. జెనెటిక్ డిసార్డర్ ఉండొచ్చు, అది కాకుండా బ్రెయిన్లో ఎనటామికల్ డిసార్డర్ ఉండొచ్చు, డిఫెక్ట్ ఉండొచ్చు. సో ఇవన్నీ కారణాల వలన ఈ మళ్ళా ఫిట్స్ రావటం అనేది జరుగుతుంది. మనం మెడిసిన్ వాడుతున్నప్పుడు కూడా ఫిట్స్ వస్తే దానికి 3 ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటంటే మనం మెడిసిన్ సరిగా తీసుకోకపోవటం. అది కామనెస్ట్ కాజ్. అంటే సడన్గా మందు మానేయటం. నాకు ఫీవర్ వచ్చింది, ఫీవర్ కోసం వేరే డాక్టర్ గారు వేరే మందు ఇచ్చారు, కాబట్టి ఇది వాడుకోవచ్చా వాడుకోకూడదా అనేసి నేను ఫిట్స్ మందులు వాడలేదు. రిస్క్ ఎక్కువ. ఫీవర్ ఉంటే ఇంకా రిస్క్ ఎక్కువ కదా. సో ఫిట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సెకండ్ కారణం ఏముంటుంది, మనం వాడుతున్న మోతాదు సరిపోవటం లేదు. చిన్నప్పుడు ఫిట్స్ వచ్చింది, డాక్టర్ గారు మెడిసిన్ రాశారు, ఇప్పుడు నా ఏజ్ పెరిగింది, నా వెయిట్ పెరిగింది, ఏజ్కి సరిపడే మెడిసిన్ నేను వాడకపోతే డెఫినెట్గా బాడీ వెయిట్కి తగ్గట్టు మెడిసిన్ లేకపోతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం ఏంటి, థర్డ్, మనకు ఉన్న ఫిట్కి ఆ మందు పని చేయటం లేదు. అంటే సూటబుల్ డ్రగ్ వాడకపోతే కూడా ఫిట్స్ తగ్గే బదులు పెరుగుతాయి. ఇవే కాదు, ఇవి అయితే కామన్ మనకు జనరల్ లేమ్యాన్కి తెలియాలని నేను చెప్పాను. ఇంకా ఎన్నెన్నో కారణాలు ఉంటాయి ఇలాంటి ఫిట్స్ అన్కంట్రోల్డ్ ఉండడానికి, రిఫ్రాక్టరీ ఉండటానికి. అండ్ అలాంటి సిచ్యువేషన్లో మల్టిపుల్ డ్రగ్స్ వాడితే ఆ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటే అటువంటప్పుడు ఎపిలెప్సీ సర్జరీ కూడా చేయవలసి వస్తుంది. బ్రెయిన్లో ఏ ఏరియా నుంచి ఫిట్స్ ఉత్పత్తి అవుతుందో అది చూసి దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ఆపరేషన్ చేయటం కూడా జరుగుతుంది. సో ఇది కంట్రోలబుల్ జబ్బు, కానీ కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్ ట్రీట్మెంట్
అండ్ పేషెంట్ కాంప్లయన్స్. పేషెంట్ కరెక్ట్గా చెప్పినట్టుగా చెప్పినన్ని రోజులు పద్ధతి ప్రకారంగా ఈ మెడిసిన్ వాడితే డెఫినెట్గా ఈ వ్యాధిని మనం కంట్రోల్ చేయగలం. థ్యాంక్ యూ.